మావోయిస్టు వాజేడు ఏరియా కమిటీ లేఖ ఒకటి కలకలం రేపుతుంది. కర్రెగుట్టపై కాలు పెడితే చంపేస్తామంటూ మావోయిస్టుల లేఖ సారాంశం. ముఖ్యంగా కగార్ పేరుతో ఇటు ఆదివాసులను మావోయిస్టులను హతమార్చే పని జరుగుతుందంటూ మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్రెగుట్టపై తమ ఉనికిని కనుక్కునేందుకు ఇక వేట పేరుతో షికారు పేరుతో అమాయక ఆదివాసీలు గిరిజనులు డబ్బుకు లొంగి ఆ ప్రాంతానికి చేరుకునేందుకు వస్తే కనుక బలైపోతారంటూ హెచ్చరిస్తున్నారు. తమను తాము రక్షించుకునేందుకు కర్రెగుట్ట ప్రాంతంలో పూర్తిగా మందుపాత్రలు అలాగే బాంబులు అమర్చినట్లుగా మావోయిస్టులు అయితే ఒక లేఖను విడుదల చేశారు. డబ్బుకు లొంగి డబ్బుకు ఆశపడి పోలీస్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరించే ఉద్దేశంతో కర్రెగుట్టపై షికారు పేరుతో కాలు పెడితే ఖచ్చితంగా ప్రాణాలు బలవుతాయంటూ మావోయిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇప్పటికే బాంబు దాడిలో ఇటు మావోయిస్టులు ఓవైపు గాయాల పాలవుతున్నారు, మరోవైపు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అమాయక గిరిజనులు ఆదివాసీలు. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టు వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఒక లేఖనైతే విడుదల చేశారు. ఆపరేషన్ కగార్లో భాగంగా తమను టార్గెట్ చేసిన పోలీసుల నుంచి రక్షించుకునేందుకైతే భారీ స్కెచ్ వేసినట్టుగా అర్థమవుతుంది మావోయిస్టులు. తాజాగా ఈ కర్రెగుట్ట చుట్టూ బాంబులు అమర్చినట్టుగా లేఖలో పేర్కొంటున్నారు. అక్కడికి అమాయక గిరిజనులు కానీ ఆదివాసీలు కానీ వస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదంటూ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయంటూ మావోయిస్టులు అయితే ఆ లేఖలో డిమాండ్ చేస్తున్నారు. మావోయిస్టు వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఈ లేఖనైతే విడుదల చేశారు. రైట్, మా ప్రతినిధి వెంకటరత్నం ప్రస్తుతం వరంగల్ నుంచి జాయిన్ అవుతున్నారు. వెంకటరత్నం, ముఖ్యంగా మావోయిస్టు వాజేడు ఏరియా కమిటీ విడుదల చేసిన లేఖ ఎలాంటి కలకలం రేపుతుంది? అంటే ఆపరేషన్ కగార్ పేరుతో ఇప్పటికే మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగ్గుతున్నాయి. మావోయిస్టులను ఏరివేస్తుంది కేంద్ర ప్రభుత్వ బలగాలు. తాజాగా ఇన్ఫార్మర్ వ్యవస్థ గురించి కూడా ఈ రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ లేఖ ఎలాంటి చర్చకు దారితీస్తుంది? అయితే రామదాస్, ఇప్పుడు గత కొద్ది రోజుల పరిణామాలను పరిశీలిస్తే ఇక్కడ మావోయిస్టులకు ముప్పేట దాడి మొదలైనట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగారు పేరుతో ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒకవైపు, మరోవైపు స్థానికంగా కూడా కొన్ని వీళ్ళు ఎందుకంటే అటవీ ప్రాంతాల్లో అమర్చినటువంటి ప్రెషర్ బాంబులు పేలడంతో స్థానిక గిరిజనులు కూడా కొంతమంది గాయాల పాలయ్యారు, కొంతమంది చనిపోయినటువంటి నేపథ్యంలో స్థానికుల నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది మావోయిస్టు పార్టీల పట్ల. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా గత కొద్ది రోజులుగా అనేక మేధోమథనాలు చర్చోపచర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంతో వేట పేరుతో కర్రెగుట్టలపైకి రావద్దంటూ ఒక లేఖ విడుదల చేశారు. ఇక్కడ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు వాజేడు వెంకటాపురం ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఈ లేఖ విడుదలైంది. ఇది సోషల్ మీడియాలో కూడా మొత్తం హల్చల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడు వాళ్ళు కొన్ని లేఖలో ప్రధాన అంశాలను పేర్కొన్నారు. ఎందుకంటే గత కొద్ది రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలకు కారణాలు ఏంటనేది అన్వేషిస్తూనే వాటికి ఒక పరిష్కార మార్గాల్ని అన్వేషిస్తూ కూడా లేఖలు ఉద్ధరించినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజాపాలన పేరుతో ఏడో ప్రజా సమస్యల పరిష్కారంతో ఏడో పరిష్కారం కూడా చూపిస్తామని చెప్పి అన్నారు. కానీ ఎక్కడ పరిష్కారం లేకపోవడం పోను వారి యొక్క దమనకాండకు ఇది పరాకాష్ఠగా మారిందని చెప్పి ఇక్కడ వీళ్ళు లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్ పేరుతో ఇక్కడ మావోయిస్టులపై చేస్తున్నటువంటి దాడిలో అనేక మంది PLGA తో పాటు సాధారణ ప్రజలు కూడా బూటకపు ఎన్కౌంటర్లలో బలవుతున్నారు అన్నటువంటిది కూడా స్పష్టంగా ఇందులో పేర్కొంటున్నారు. ఇందులో ఆదివాసీలే చాలా మందిగా బలవుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మొత్తానికి ఆపరేషన్ కగార్ పేరు మీద బహుళజాతి కంపెనీల పేరుతోటి చేస్తున్నటువంటి వాళ్ళకు ఒప్పందాల అమలు చేయడంలో భాగంగానే ఇక్కడ కొంతమంది బీజేపీ కొంతమందికి కొమ్ము కాస్తుందన్నటువంటి ఆలోచనతో కూడా ఈ కగార్ పేరుతో ప్రజా సంఘాలపై మావోయిస్టు పార్టీలపై కూడా దాడులు కొనసాగిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని ఖండించాల్సినటువంటి అవసరం ప్రతి ప్రజల మీద ఉందని చెప్పి అంటున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి అలాగే ఇక్కడ దీని ఏం తక్కువ కాదన్నట్టు కూడా కొంత అంటే దీంట్లో ఉదహరించినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రజలతో పాటు కూడా కొంత విజ్ఞప్తి చేస్తున్నారు ప్రజలకు. ఎందుకంటే ఇప్పటిదాకా పోలీసులకు చెప్పుడు మాటలు విని కొంతమంది ఇన్ఫార్మర్లుగా మారుతున్నారు. వాళ్ళకు డబ్బులు అలాగే మాయ మాటలు చెప్పి ఇన్ఫార్మర్ గా మార్చుకుంటే కొంత వాళ్ళకి ఎరవేస్తున్నారు అన్నటువంటి విషయాలు కూడా చెప్తున్నారు. అయితే ఇట్లాంటి పరిస్థితులు నమ్మి అంటే పోలీసుల మాటలు నమ్మి మీరు వారి వలలో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేటువంటి సూచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే కర్రెగుట్టల వైపు కూడా అనేక సార్లు కూడా ఎంతో మంది వెళ్లి బలైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు మందు పాత్రలతోటి ఏజెన్సీ ప్రాంతం అంతా ఉలిక్కి పడుతున్న నేపథ్యంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా మందు పాత్రలు పేలి అందులో ఒకరు మృతి చెందగా మిగిలిన ముగ్గురు కూడా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఒకసారి 2024 జూన్ 3 నుండి
ఒకసారి పరిశీలించినట్టయితే 2024 జూన్ 3లో కూడా వంట చెరుకు తెచ్చుకోవడానికి వాజేడు మండల పరిధిలో ఉన్నటువంటి జగన్నాథపురం గ్రామానికి చెందినటువంటి ఇల్లందుల యేసు కొంగల గుట్టపైకి వెళ్లి అక్కడ మందు పాతర పేరి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఆ తర్వాత జూన్ 13వ తేదీన కూడా వెంకటాపురం మండలం చొక్కల గ్రామానికి చెందినటువంటి డర్రా సునీత కర్రెగుట్టపై కూడా దైవ దర్శనం కోసం వెళ్లి ఇట్లనే మందు పాతర పేలడంతో తన ఎడమ కాలను కూడా పోగొట్టుకుంది. మొన్న రీసెంట్ గా జనవరి 5వ తారీఖున కూడా 2025 సంవత్సరం జనవరి 5వ తారీఖున కూడా అంకన్నగూడెం గ్రామానికి చెందినటువంటి బొగ్గుల నవీన్ ఈ అటవీ ఉత్పత్తుల కోసం కూడా కర్రెగుట్టపైకి వెళ్లి మందు పాత్ర పేలడంతో తీవ్ర గాయాలయ్యాడు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మావోయిస్టులు కూడా తీవ్రంగా అంటే మేము ఇదివరకు కూడా కొన్ని రూపాల్లో కూడా ప్రజలకి అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళకు కొన్ని వివిధ రూపాల్లో తెలియజేశాము. కర్రెగుట్టలపైకి ఎవరు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళడం వల్ల ఏంటంటే పోలీసులు ఎప్పటికోసారి కూమింగ్ నిర్వహిస్తూ మొత్తం మావోయిస్టు పార్టీ ఏరువేతనే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తున్న నేపథ్యంలో తమ ఆత్మరక్షణ కోసం అలాగే దళాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని ప్రాంతాల్లో మందు పాత్రలు పెట్టేయమన్నటువంటి విషయం కూడా చాలా మందికి తెలుసు. కానీ కావాలనే పోలీసులు కొంతమంది ఇన్ఫార్మర్ల పేరుతో వాళ్ళని తీసుకుని వీళ్ళని రెచ్చగొట్టి అలాగే మాయమాటలకు లోపరిచి పంపించి వాళ్ళ యొక్క మృత్యువుకు ప్రత్యక్ష కారణం అవుతున్నారు అన్నటువంటి దాని మీద కూడా వీళ్ళు హెచ్చరిస్తున్నారు పోలీసులతోటి. ఒక విధంగా చెప్పాలంటే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా ఆదివాసీ గిరిజనులు కూడా బిక్కు అంటూ కాలం గడుపుతున్నారు. ఒకవేళ అంటే ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారింది. పోలీసులకు సహకరిస్తేనేమో ఇలా ప్రాణాల మీద పోతున్నారు, ఒకవేళ సహకరించకపోతేనేమో మావోయిస్టుల నుండి ఇబ్బందులు కూడా గురవుతున్నాయి అన్నటువంటి పరిస్థితులు అయితే ఆ రెండు వర్గాల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానిక గిరిజనులు ఆదివాసులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ లేఖ మాత్రం ప్రస్తుతానికి ఆ కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్టు పార్టీలు గత కొద్ది రోజులుగా అంటే 2026 మార్చి నాటికి కూడా ఆ మావోయిస్టు రహిత సమాజాన్ని మీరు చూస్తారని చెప్పి కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన తర్వాత కూడా ఆపరేషన్ కగార్ పేరుతో ఈ ఒక సంవత్సరంలోనే దగ్గర 400 మందికి పైగా చనిపోయారని చెప్పి అంటున్నారు. గత కొద్ది రోజులుగా చూసినట్టయితే ఇక్కడ వరంగల్ లో ఉన్నటువంటి కాజీపేట మండలం తరలపల్లికి చెందినటువంటి సారయ్య అనేటువంటి అతను కూడా మృత్యువాత పడ్డాడు. అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇది బూరిగపు ఎన్కౌంటర్ అని చెప్పి ప్రజా సంఘాలు పౌర హక్కుల సంఘాలతో పాటు మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి పలు సానుభూతి పరులు కూడా వ్యక్తం చేశారు. రీసెంట్ గా మొన్న గత వారం రోజుల క్రితమే ఇక్కడ రేణుక మృతి చెందింది. జనగామ జిల్లా కడవెండి గ్రామానికి చెందినటువంటి రేణుక కూడా తను దళంలో పనిచేస్తూ చిన్నప్పటి నుండే మావోయిస్టు పార్టీల పట్ల ఆకర్షణలో వెళ్ళేసినటువంటి తను మళ్ళీ విగత జీవిగా మారి ఎన్కౌంటర్ లో చనిపోయింది. దీనిపై కూడా ప్రజా సంఘాలు అందరూ కూడా ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ప్రజలకు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తూ లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. రామ్దాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ రత్నం. సో మొత్తం మీద మావోయిస్టులు మరొక లేఖను విడుదల చేశారు. ఈ పత్రికా ప్రకటన ద్వారా ముఖ్యంగా కర్రెగుట్ట ప్రాంతంలో ఇన్ఫార్మర్ పేరుతో అంటే అమాయక గిరిజనులు ఆదివాసులు ఆదివాసీతరులు ఎవరైనా డబ్బుకు ఆశపడి డబ్బుకు లొంగి ఇన్ఫార్మర్లుగా మారి ఆ ప్రాంతానికి వస్తే కనుక ఖచ్చితంగా గాయాల పాలవుతారు లేదంటే బలవుతారంటూ ఆ లేఖలో హెచ్చరించారు. ఒకసారి మనం ఆ లేఖను చూద్దాం. మావోయిస్టు భారత కమ్యూనిస్టు పార్టీ వెంకటాపురం వాజేడు ఏరియా కమిటీ పేరుతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వేట పేరుతో కర్రెగుట్టపైకి రావద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి అంటూ ఈ లేఖ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైంది. అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తూనే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామంటూ మాట్లాడారు. ప్రజాపాలన అంటూ చెప్పి ప్రజల సమస్యలపై అనేక దరఖాస్తులు తీసుకొని ఒక్కటి కూడా పరిష్కారం చేయలేదంటూ తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడి త్యాగం చేసి సాధించుకున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. సో మొత్తం మీద కగార్ ఆపరేషన్ పేరుతో చేస్తున్న దాడులతో అనేక మంది తమ పార్టీ నాయకత్వం పిఎల్జీతో పాటు సాధారణ ప్రజలు బూటకం ఎన్కౌంటర్లో అమరులవుతున్నారంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. సో ఇక్కడ కగార్ దాడి నుంచి రక్షణ పొందడానికి మేము కర్రెగుట్టపై బాంబులు అమర్చాము. ఈ విషయం ప్రజలకు వివిధ రూపాల్లో తెలియజేశాము. అయినప్పటికీ కొద్దిమంది ఆదివాసీతర ప్రజలను పోలీసులు మాయమాటలు చెప్పి నమ్మిస్తూ డబ్బులు ఇస్తూ ఆశలు కల్పిస్తూ ఇన్ఫార్మర్గా మార్చుకొని షికారు పేరుతో కర్రెగుట్టపైకి నమ్మిస్తూ డబ్బులు ఇస్తూ ఆశలు చూపి ఇన్ఫార్మర్గా మార్చుకొని కర్రెగుట్టపైకి పంపిస్తున్నారంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. సో ఆ రకంగా ఇది మా రక్షణ కోసం అమర్చిన బాంబులో పడి చనిపోతున్నారు, కొంతమంది గాయపడుతున్నారు. సో ప్రజలారా మీకు పోలీసులు డబ్బులు ఇస్తూ మాయమాటలు చెప్పి నమ్మిస్తూ ఇన్ఫార్మర్గా మార్చుకుంటున్నారు కాబట్టి పోలీసుల మాయమాటలు నమ్మి ఇన్ఫార్మర్గా మారవద్దు, మీ కుటుంబాలను కష్టపాలు చేయకండి. సో వారి వల్ల పడి కర్రెగుట్టపైకి రావద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అంటూ ఈ లేఖ సారాంశం. సో మొత్తం మీద రకంగా కర్రెగుట్టకు సంబంధించిన లేఖ మనం చూస్తున్నాం. సో ఈ లేఖ ప్రస్తుతం
వైరల్గా మారింది. శాంత పేరుతో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ శాంత పేరుతో ప్రస్తుతం ఈ లేఖ అయితే విడుదల చేశారు. సో ఓవరాల్గా కర్రెగుట్టకు సంబంధించి ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి లేఖ కలకలం రేపుతోంది. సో మావోయిస్టులు వరుసగా కగార్ ఆపరేషన్లో ఎదురు దెబ్బలు ఎదుర్కొంటున్నారు. తాజాగా పోలీసులను భద్రతా బలగాలను ఎదుర్కొనేందుకు వారి ప్రాంతంలో రక్షణ వలయాన్ని ఏ రకంగా ఏర్పరచుకున్నారో ప్రస్తుతం ఈ లేఖ మనకు తెలియజెప్పుతోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.